దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు అయ్యా దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగాల నుండి అనగా మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో 2 వచనాలు మనం చదవడం జరిగింది. ఆ 2 వచనాలు నేను మళ్ళా ఒకసారి చదువుతాను. మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకున్న ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు? అప్పుడు అతనితో కూడా ఎదిగిన యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసిన గాని నీవు దానిని చులకన చేయవలని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఎలాగో ఆజ్ఞ ఇమ్ము. నా తండ్రి నడుము కంటే నా చిటికన వేలు పెద్దదిగా ఉండను. దేవుడు ఈ మాటలు మనన్నింటిలో దీవించి ఆశీర్వదించము గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్య భాగాలు మరి గత 3 దినాల నుంచి కూడా ఈ యొక్క దావీదు, సొలొమోను యొక్క కుమారుడు మరి రెహబాము, ఈ సందర్భాల గురించి మనం ఆయా రీతులుగా మరి ధ్యానాన్ని చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి మరి మనం జ్ఞాపకం చేసుకోబోయేటువంటి అంశం ఏంటంటే, రెహబాము సొలొమోను యొక్క కుమారుడు. ఇశ్రాయేలు ప్రజలను దావీదు మహారాజుని ఎందుకంటా ఉన్నానంటే, ఆయన అన్ని విషయాల్లో కూడా ఆరితేరినటువంటి వాడు. అనగా యుద్ధంలో కానీ, ప్రజలను కాపాడటంలో కానీ, దేవునికి లోబడి పనిచేయడంలో కానీ, మరి ముఖ్యంగా తన జీవితంలో ఏదైనా తప్పు చేస్తుంటే ఆ తప్పు తెలిసినప్పుడు దాన్ని పశ్చాత్తాపముతో ఒప్పుకొని దాని కొరకు పరిహారాన్ని అనుభవించడానికి కూడా మరి దావీదు సిద్ధపడినటువంటి వాడుగా ఉన్నాడు. మరి బైబిల్లో చాలా మంది రాజులు ఉన్నారు కానీ ఆ రీతి సిద్ధపాటు ఎవరికి లేదు. అందుకే దావీదును మరి మన పితరులు కానీ మనం కానీ జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆయన గురించి మహారాజు అనేటువంటి మాట మనం వాడుతూ ఉంటాం. ఆయన సామ్రాజ్యానికి మరి ఎల్లలేనంతగా అభివృద్ధి చెందింది. ఆయన ప్రేమకు మితి లేకుండా ప్రజలందరినీ కూడా ప్రేమించాడు. ఆయన మరి ఏ పని చేసినప్పటికీ కూడా దేవుని దగ్గర కనిపెట్టి మరి పని చేసినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. దావీదు చివరి కాలంలో తన కుమారుడైనటువంటి సొలొమోనును దగ్గర కూర్చోబెట్టుకొని మరి ఏ రీతిగా పరిపాలన చేయాలి, ఎవరి సహాయంతో పరిపాలన చేయాలి అనేటువంటి మాటలన్నీ కూడా ఆయన చెప్పిన తర్వాత మరి తను ఈ లోకయాత్ర ముగించి ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత సొలొమోను మరి రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు. సొలొమోను దేవునిని అడిగి రాజు అయినటువంటి మరుక్షణంలోనే దేవునిని అడిగి జ్ఞానాన్ని, తెలివిని, వివేకాన్ని పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. మరి దేవుడే స్వయంగా సొలొమోను అడిగితే నీకేం కావాలని, ఆయన ఈ 3 మరి కావాలి నాకు, అనగా జ్ఞానము, తెలివి, వివేచన, మరి విస్తారమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఏలడానికి నాకు కావాల్సినటువంటి ఆయుధాలు ఇవే అని మరి భావించి దేవుని దగ్గర వాటిని పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అయితే దేవుడు సొలొమోనును మరింతగా ప్రేమించి, నీవు ఆస్తిని కానీ, రాజ్యం యొక్క విస్తరణ కానీ, ధనాన్ని కానీ అడగలేదు కాబట్టి నీకు నీవు అడిగినటువంటి వాటితో పాటుగా ఐశ్వర్యాన్ని కూడా నేను నీకు ఇస్తాను అని మరి దేవుడిని యెహోవా సొలొమోనును బహుగా ఆశీర్వదించినటువంటి వాడుగా ఆయన ఉంటా ఉన్నాడు. ఇక్కడ మరి సొలొమోను మొదటి దినాలలో పరిపాలన చేస్తూ ఉన్నటువంటి మొదటి దినాలలో ఆయన యెహోవా యందు ప్రేమ ఉంచెను అనేటువంటి మాట మరి రాత్రికాల సమయంలో జరిగినటువంటి కూడికలో మనం పదే జ్ఞాపకం చేసుకున్నాం. అయితే రాజ్యాధికారం చేతిలోకి వచ్చిన తర్వాత ఒకవైపు దేవుని యందు ప్రేమను ఉంచుతూనే మరోవైపు మరి లోకస్తుడిగా బ్రతికిన వాడుగా ఉన్నాడు. ఏమిటి లోకస్తుడిగా ఉండి ఆయన చేసినటువంటి తప్పు అని అంటే, మరి ప్రారంభంలోనే అన్యరాజు యొక్క, అనగా ఐగుప్తు రాజు యొక్క కుమార్తెను మరి వివాహం చేసుకోవడం ద్వారా దేవుని నామానికి సరైనటువంటి న్యాయం చేయలేనటువంటి వాడుగా బ్రతికాడు. ఇలాంటి పరిస్థితులలో ఆయన చేసిన పని ఏంటంటే, చిన్న కొండలు మొదలుకొని
పెద్ద పెద్ద కొండల వరకు, అనగా కొండల మీద గుట్టల మీద అనేకమైనటువంటి ఉన్నత స్థలాలు ఏర్పాటు చేశాడు. ఉన్నత స్థలం అని అంటే దేవతలకు లేక విగ్రహాలకు బలర్పించడానికి ఏర్పాటు చేయబడినటువంటి స్థలాలు మరి ఉన్నత స్థలాలుగా బైబిల్లో గుర్తించారు. ఈ ఉన్నతమైనటువంటి స్థలాలు ఎవరి కొరకు, ఎవరి కోరిక మేరకు ఏర్పాటు చేశాడంటే ఆయన చేసుకున్నటువంటి అన్యులైనటువంటి భార్యల నిమిత్తం. మరి ఆ యొక్క ఉన్నత స్థలాల మీద విగ్రహాలు ప్రతిష్ఠ చేయాలంటే, ఉన్నత స్థలాల మీదకి కావాల్సిన వస్తు సామాగ్రి మోసుకెళ్ళాలంటే అది ఆయన భార్యలు మోసుకెళ్ళరు. ఎవరు మోసుకెళ్తారు? అది వాళ్ళే మోసుకొని వెళ్ళాలి. ఈ రీతిగా మరి వారికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా రాజు ఆజ్ఞాపించి సొలొమోను రాజు తన భార్యల నిమిత్తం ఒక ప్రక్క దేవుని నామాన్ని ప్రేమిస్తూనే మరొక ప్రక్క మరి విపరీతమైనటువంటి విగ్రహారాధన అతను పెంచి పోషించినటువంటి వాడుగా మరి కనపడతా ఉన్నాడు. ఈ రీతిగా మరి విశ్వాసపాత్రుడుగా ఉండేటువంటి సొలొమోను మరి దేవుడిని ప్రేమిస్తూ దేవుని మార్గంలో నడుస్తూనే మరి లోకరీతిగా కూడా బ్రతికినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇంతవరకు మనం రాత్రికాల సమయంలో జరిగినటువంటి కూడికలలో గత రాత్రి కూడా ఇదే విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి సొలొమోను కూడా తన యొక్క జీవిత యాత్ర ముగించిన తర్వాత ఆయన మరి ఇంచుమించుగా యెరూషలేము పట్టణాన్ని లేకపోతే ఇశ్రాయేలు ప్రజలను ఆయన 40 సంవత్సరాలు పరిపాలించాడు. 40 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మరి దేవుని యొక్క పిలుపు అందుకొని దేవుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన యొక్క కుమారుడు మరి రాజ్యానికి రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు. సొలొమోను చనిపోయే వరకు కూడా ఈ 12 గోత్రాలు కూడా ఒకే పరిపాలనలో దావీదు మొదలుకొని సొలొమోను వరకు సాగుతూ వచ్చినాయి. అయితే రెహబాము పరిపాలనకు వచ్చిన తర్వాత ఒకసారి చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం 1వ వాక్యంలో, 2వ దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం 1వ వాక్యంలో, రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీలందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. అంటే తండ్రి కంటే కూడా మరొక అడుగు ముందుకేసి దేవునికి ఇష్టము కానటువంటి పనిని మరి యొక్క రెహబాము అనేటువంటి వాడు మరి చేసినటువంటి వాడుగా కనపడతా ఉన్నాడు. అదే అధ్యాయం 14వ వాక్యాన్ని కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అతడు తన మనస్సు యెహోవాను వెదకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు చేశాడు. మొదటిగా దేవుని యొక్క కృపను బట్టి బలపరచబడిన తర్వాత ఆయన మరి ధర్మశాస్త్రాన్ని పరిపూర్తిగా విసర్జించేశాడు, ప్రక్కన పడేశాడు. రెండవదిగా అతను చేసినటువంటిది ధర్మశాస్త్రానికి విరుద్ధమైనటువంటి చెడు కార్యాలు చేసినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. రెండవ అంశంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 22వ వాక్యంలో, మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 22వ వాక్యంలో అతడు చేసినటువంటి రెండవ తప్పిదం, యూదావారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానిని అంతటిని మించునట్లుగా పాపము చేయుచు ఆయనకు రోషము. అంటే ఎవరి నుంచి వచ్చింది ఈ పాపం చేసేటువంటి బుద్ధి? రెహబాము యొక్క తండ్రి సొలొమోను దగ్గర నుంచి వచ్చింది. సొలొమోను చాలా మంచి పరిపాలన చేశాడు, మంచివాడే, మంచి విషయాలే ఉన్నాయి. కానీ తన యొక్క కుటుంబ జీవితంలో, కుటుంబ వ్యవస్థలో ఘోరమైనటువంటి పొరపాటు చేసి దేవునికి విరోధిగా మరి పాపం చేశాడు. ఆ పాపం తన కుమారుడైనటువంటి రెహబాము మరింతగా చేశాడు. అతను మొదటగా చేసినటువంటి పని ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని విసర్జించాడు. రెండవది, యూదు ప్రజలు కూడా మరి దేవుని యొక్క వాక్యంలో మనసు నిలుపుకోకుండా చెడ్డక్రియలు చేసేటువంటి వారిగా తయారైపోయేలాగా ప్రోత్సహించాడు. ఈ రెండవ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, వీళ్ళు చేసేటువంటి పనిని బట్టి ఏం పనులు చేస్తూ ఉన్నారు? యూదావారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానిని అంతటిని మించునట్లుగా పాపం చేశారు. అంటే ఒక స్థాయి కంటే కూడా మరొక స్థాయిలో వీళ్ళ పాపాలు ఎక్కువ చేస్తూ ఉన్నారు. అందును బట్టట దేవునికి ఏమొచ్చింది? రోషం వచ్చింది. కోపం కాదు. కోపం వస్తే ఏమైనా ఒక మాటని లేకపోతే దండించి వదిలేసేవాడు ఏమైనా. కానీ ఆయనకి ఏమొచ్చింది? రోషం వచ్చింది. అంటే నా ధర్మశాస్త్రాన్ని వాళ్ళు విసర్జించారు. నేను ఇచ్చినటువంటి ఆజ్ఞల చొప్పున నడుచుకోకుండా ప్రజలందరినీ కూడా మరి తప్పుదో పట్టిస్తా ఉన్నారనేటువంటి ఒక బాధ మరి దేవుడైన యెహోవా మనసులో కలిగి
ఆయన పేట విపరీతమైనటువంటి మరి రోషం వచ్చినటువంటిదిగా కనపడతా ఉంది. మూడవదిగా ఈ యొక్క రెహబాము చేసినటువంటి మూడవ తప్పిదం మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 23వ వాక్యంలో, వారు ఎత్తైన ప్రతి పర్వతము మీదను పచ్చని ప్రతి వృక్షముల క్రిందను బలిపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభములను ఉంచిరి. అనగా విగ్రహ ప్రతిష్టలు కూడా చేసేలాగా ఈ యొక్క మరి రెహబాము ప్రజలను ప్రోత్సహించాడు. మరి ఇశ్రాయేలు 10 గోత్రాలు వారు ఒకటైతే యూదా బెన్యామీను గోత్రాలు వేరుగా ఉండేవి. వాళ్ళను కూడా ఈ యొక్క మరి విగ్రహారాధన సంబంధమైనటువంటి పనులు చేసేలాగా అతను ప్రోత్సహించినటువంటి వాడుగా బలిపీఠాలు కట్టి ఆ విగ్రహాలకి బలులు అర్పించేటువంటి మరి వాళ్ళని ప్రోత్సహించాడు ఈ చెడు పనులు చేయడానికి. 4వ మరి తప్పిదం, ఇది ఘోరమైనటువంటి పాపం. చూడండి ఒకసారి మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 8వ వాక్యంలో, అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి, పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచనను అడిగాడు. దావీదు దగ్గర ఎంతో అనుభవం ఉన్నటువంటి మరి పెద్దలు ఉండేవారు ఆయన సభలో. సొలొమోను దగ్గర మరి కొంతమంది జ్ఞానవంతులైనటువంటి వారు, పరిపాలనలో అనుభవం కలిగినటువంటి వారు ఉండేవారు. ఈ రెహబాము చేసినటువంటి ఘోరమైన తప్పిదం ఏంటంటే, ఆ పెద్దలందరి మాట కూడా ప్రక్కన పెట్టి తనతో పాటు మరి అల్లరి చిల్లరగా పెరిగినటువంటి, తనతో పాటు వంకర మార్గంలో పెరిగినటువంటి మరి తన స్నేహితుల యొక్క సలహా తీసుకుని పరిపాలన మొదలు పెట్టినటువంటి వాడుగా మరి కనపడతా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాలి, ఆ యవనస్తులు మరి ఎలాంటి ఆంక్షలు విధించారంటే, ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో మనకు కనపడతా ఉంటుంది. ఏమని? నీ తండ్రి నడుము కంటే నా చిటికన వేలు చాలా పెద్దదిగా బలమైనదిగా ఉంటది. ఇక్కడ మరి పెద్దలైనటువంటి వారు మరి చక్కటి సలహా చెప్పారండి. ఏమిటా సలహా అంటే, సొలొమోను మరణించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క రెహబాము దగ్గరికి వచ్చి మరి వాళ్ళు ఏమడుగుతా ఉన్నారంటే, మీ తండ్రి మమ్మల్ని చాలా కఠినమైనటువంటి పనులు చేయించాడు. కఠినమైన పనులు అంటే అర్థం ఏంటంటే, దేవునికి ఇష్టముగానటువంటి పనులు. అతని యొక్క భార్యల నిమిత్తం ప్రతి కొండ మీద ప్రతి గుట్ట మీద విగ్రహాలు ప్రతిష్ఠించి వాటికి బలిపీఠాలు కట్టి అక్కడ బలులు అర్పిస్తూ ఉంటే ఆ పనులన్నీ మేము చేయాల్సి వచ్చేది. ఇది కఠినమైనటువంటి మరి పనులు. అంటే వాడితో ఏమో బండలు మోయించలేదు, లేకపోతే ఇంకోటి చేయలేదు, కానీ మరి వారి తండ్రి అయినటువంటి దేవునికి ఇష్టం కానటువంటి పని చేయించాడు. నీవైనా మాకు ఆ పనిని కాస్త తేలిగ్గా చేయంటే అక్కడ అంటా ఉన్నాడు ఆయన. ఏమని? యవనస్తులు సలహా తీసుకుని ఆ యవనస్తుల సలహా ప్రకారంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా తండ్రి నడుము కంటే కూడా నా చిటికన వేలు చాలా కష్టంగా ఉంటుందయ్యా అని చెప్పాడు. ఏమిటి పెద్దలు ఇచ్చినటువంటి మరి సలహా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రెహబాము అనేటువంటి అతను మరి దేవుని యొక్క ప్రేమను ఎరగనటువంటి వాడుగా, తనే ఆ రాజ్యాన్ని అధికారం చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా మరి 4 రకాలైనటువంటి తప్పులు దేవుని ఎదుట చేసి దేవునికి విరోధిగా మరి అతను మారినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ పెద్దలు చెప్పినటువంటి ఒక సలహా చూడండి, మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 7వ వాక్యంలో చూడండి. అక్కడ చక్కటి మాటలు వాళ్ళు చెప్తా ఉన్నారు. వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులుగా ఉంటారు. ఎంత మంచి సలహా అండి! నువ్వు రాజువే సంతోషం, నువ్వు పరిపాలకుడివే సంతోషం, కానీ నీ యొక్క పితరుడైనటువంటి దావీదు ప్రజలకు ఏ రీతిగా సేవ చేశాడో, నీ తండ్రి అయినటువంటి సొలొమోను యెహోవా దేవుని యొక్క నామాన్ని ఏ రీతిగా ప్రేమించి గణపరిచాడో, ఆ రీతిగా నీ ప్రజలందరికీ కూడా నువ్వు ఎలా చేయాలంటే, నిన్ను నీవు తగ్గించుకుని వారికి గనక నువ్వు పని చేస్తే ఎలా చేయాలట? ఒక దాసుడుగా పని చేయాలి, ఒక పనివాడిగా ప్రజల యొక్క మరి అభివృద్ధి కొరకు నువ్వు పని చేయాలి అనేటువంటి మాట చెప్పి వాళ్ళు ఏమంటారంటే, నీవు కనుక ప్రజలకు ఒక మంచి పనివాడుగా
మరి తర్ఫీదు కలిగినటువంటి ఒక వ్యక్తిగా నువ్వు గనక ప్రజలకు సేవ చేస్తే వాళ్ళు నీకు దాసులు అయిపోతారయ్యా. నువ్వు ఏది చెబితే దాన్ని నీ పితరుడైనటువంటి మరి దావీదుకు ఏ రీతిగా వాళ్ళు మరి పనిచేశారో, సొలొమోను దగ్గర కఠినమైనటువంటి రీతిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏ రీతిగా పనిచేశారో, ప్రియ దేవుని బిడ్డారా, రెహబామా నీవు గనక నిన్ను నీవు తగ్గించుకొని ప్రజలకు కావాల్సిన మంచిని నువ్వు చేయగలిగితే వాళ్ళు నీకు వచ్చి దాసరకం చేస్తారు, నీ కింద వాళ్ళు పనిచేసేటువంటి వారుగా మరి ఉంటారు అనేటువంటి మాట అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. నిజమే, సొలొమోను చాలా కఠినమైనటువంటి మరి నిర్ణయాలు తీసుకున్నాడు. ఏమిటా కఠినమైన నిర్ణయాలంటే, ప్రజలకు ఇష్టముగా అన్నటువంటి దేవతారాధన కొరకు వాళ్ళు పనిచేసేలాగా వాళ్ళని వాడుకున్నాడు. బలిపీఠాలు దేవతలకు కట్టడానికి వాళ్ళని వాడుకున్నాడు. అక్కడ బలులర్పించేటువంటి పనిలో మరి వాళ్ళని వాడుకున్నటువంటి వాడుగా ఉండి దేవుని నామానికి అపకీర్తి తెచ్చినటువంటి వాడుగా ఆయన కనపడతా ఉన్నాడు. ఇదే సొలొమోను గారు మరి కొన్ని దినాలు అయిన తర్వాత, తన యొక్క వయసు పెద్దదైపోయిన తర్వాత పశ్చాత్తాపడి మనకి సామెతల గ్రంథం అంతా రాశాడు. పశ్చాత్తాపడి ప్రసంగి గ్రంథం అంతా రాసినటువంటి వాడుగా ఉన్నాడు. ఏమిటి మరి సొలొమోను గారు చెప్పేటువంటి మాట ఏంటో ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మనకు అర్థం ఏమిటది? ఈ మాట నేను చెప్పక్కర్లేదు ఎక్కువ మీకు కదా. అంటే తప్పు చేసినటువంటి వాడిని, పాపం చేసినటువంటి వాడిని మొదట మరి నెమ్మదిగా మందలించాలి, ఆ తదుపరి గట్టిగా మందలించాలి. తిమోతికి కానీ లేకపోతే పత్రికల్లో పౌలు గారు రాస్తుంటాడు కదా, బుద్ధి చెప్పండి. బుద్ధి చెప్పేటువంటి స్థాయిలో మరి పెద్ద వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎదిగారా? వారి యొక్క ఆలోచన సరళి ఇతరులకు బుద్ధి చెప్పేటువంటి స్థితిలో ఉందా? ఒకవేళ బుద్ధి చెప్పకపోతే కనీసం మృదువైనటువంటి మాట, మరి సాఫ్ట్ వర్డ్ అంటే సున్నితంగా మాట్లాడేటువంటి స్వభావాన్ని ప్రతి సంఘబిడ్డ కలిగి ఉండాలి, ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. ఆ రీతిగా ఉంటే మరి సంఘమే కాదు, నీ తోటి సహోదరుడు కూడా నిన్ను బట్టి ఆశీర్వదించబడతాడు. నీ తోటి సహోదరుడు కూడా ఒకవేళ మార్గం తప్పి అతను కనుక పని చేస్తూ ఉంటే మళ్ళా సరైనటువంటి ఆ మార్గంలోనికి రావడానికి అవకాశం ఉంటుంది. సొలొమోను గారు ఈ బాధలన్నీ పడిన తర్వాత ఉన్నటువంటి 700 మంది భార్యలు, 300 మంది ఉంపుడు గత్తెలతోటి పడి బుర్రంతా చెదిరిపోయి మళ్ళా దేవుని దగ్గర కనిపెట్టి రాబోయే కాలంలో ఉండేటువంటి మనలాంటి వారి కొరకు మాటలు చక్కగా రాస్తా ఉన్నాడు. ఏ మాటలవి? మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. 2వ వాక్యంలో, జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు. ఇప్పుడు రెహబాము చేసేటువంటి పని అంత అదే. రెహబాము మూర్ఖుడైపోయాడు. రెహబాము మూఢత్వంతో మాట్లాడుతూ ఉన్నాడు. రెహబాము మరి దేవుని యొక్క వాక్యానికి దూరం అయిపోయి తనకు మరి చేతగానటువంటి స్నేహితులను దగ్గర పెట్టుకుని వాళ్ళ సలహా ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలను సొలొమోను కాలంలో కంటే రెహబాము కాలంలో మరింతగా వాళ్ళని వేధించినటువంటి వాడుగా ఆయన కనపడతా ఉన్నాడు. ఇంకా మరి ఇక్కడ ఈ యొక్క కార్యంలో అనగా రెహబాము తన యొక్క పెద్దల దగ్గర ఉన్నటువంటి ఆ సలహాను తీసుకోకపోవడంలో ఒక నిర్లక్ష్యం కనపడతా ఉంది. ఏం కనపడుతుంది? నిర్లక్ష్యం. దేవుడిని ఎలాగో నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు, కానీ కనీసం ఎదురుగుండా కనపడేటువంటి పెద్దలనైనా, అనగా ఈ రెహబాములో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే కనీసం ముఖస్థుతి కొరకు కూడా మరి పెద్దల్ని ఎవరిని కూడా గౌరవించేటువంటి వాడుగా మరి కనపడతాం. మనకు అలవాటే కదా, ఎంతమంది ముఖస్థుతి చేసి పక్కకెళ్ళి నోటుకొచ్చేట్టు మాట్లాడుకుంటారో సార్ చెప్తారా, చేతులు ఎత్తుతారా? అయ్యో ఎవరు ఎత్తారండి, అందరూ మంచివాళ్ళే, ఇక్కడ ఉన్నా కాసేపు, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ అందరూ ఉల్టా తిరిగిపోతూ ఉంటాం. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను మరి నిర్లక్ష్యంతో తను ప్రవర్తించి అతని యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి దేవుని యొక్క ఇందాక చెప్పుకున్నాం, ఆయన కంటే దేవునికి రోషం వచ్చిందట. ఈ రోషానికి ప్రతిఫలంగా రెహబాము యొక్క రాజ్యంలో జరిగినటువంటి సంగతి ఏంటో ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 17వ వాక్యం.
మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 17వ వాక్యంలో, యోధా పట్టణములలో ఇశ్రాయేలు వారిని రెహబాము ఏలెను. యోధా పట్టణములో ఇశ్రాయేలు వారిని రెహబాము అంటే యోధా గోత్రం, బెన్యామీను గోత్రం, 2 గోత్రాలే ఇవ్వబడ్డాయి. మిగిలినటువంటి వారు ఎవరికి వెళ్ళిపోయి 20వ వాక్యంలో చూడండి, యెరోబాము తిరిగి వచ్చినని ఇశ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతని పిలువనంపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనిని పట్టాభిషేకం చేశారు. ఇప్పుడు ఇశ్రాయేలులో ఉన్నటువంటి వారు 2 రాజ్యాలు అయిపోయినాయి. 2 రాజ్యాలు. మొదటి రాజ్యంలో 2 గోత్రాలు మిగిలిని. దానికి రెహబాము రాజుగా ఉన్నాడు. ఈ రెహబాముకు ఆ 2 ఉంచడానికి కారణం ఏంటంటే, నీ గర్భములో నుంచి వచ్చేటువంటి వాని ద్వారా రాబోయే కాలంలో మెస్సయ్య రావాలి కాబట్టి ఆ యూదా గోత్రానికి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి కుటుంబంలో నుంచి ఉన్నటువంటి వాడిని ఒకరిని రాజుగా చేశాడు దేవుడు. ఇక్కడ మరి వాళ్ళు ఎలా విడిపోయారంటే, మొదటిగా ఇశ్రాయేలు 10 గోత్రాలకి యెరోబాము రాజుగా ఉన్నాడు. ఈ 10 గోత్రాలను ఏమంటారంటే ఉత్తర ఇశ్రాయేలు ప్రాంతం అనేవారు. రెండవదిగా మరి యోధా బెన్యామీను గోత్రాలకి రెహబాము రాజుగా ఉండి దక్షిణ ఇశ్రాయేలు ప్రాంతానికి మరి 2 ముక్కలు అయిపోయినాయి. ఇప్పుడు ఈ 2 ముక్కల్ని వాళ్ళు పరిపాలన చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఈ రెహబాము అనేటువంటి వాడు తన యొక్క మూర్ఖత్వాన్ని బట్టి కోల్పోయినటువంటి రాజ్యం యెరోబాముకి ఎలా ఇవ్వబడిందో అది మనం గత రాత్రి, అంతకు ముందు రాత్రి కూడా మీకు జ్ఞాపకం చేశారు. యెరోబాము అనేటువంటి వాడు మరి ఒక దాసుడిగా మరి పనిచేసినటువంటి వాడుగా ఉన్నాడు సొలొమోను దగ్గర. అతని యొక్క మరి పనితనాన్ని బట్టి, అతనిలో ఉన్నటువంటి మరి ఆ యొక్క పని చేయాలనేటువంటి ఒక నిపుణత కలిగినటువంటి వాడుగా, ధైర్యవంతుడుగా, రాజుకు కావాల్సిన విధానంలో పని చేయించేవాడని చెప్పి అతన్ని బహుగా ప్రేమించాడు. దేవుడు కూడా ఒక దాసుడుగా ఉన్నటువంటి వానికి రాచరికాన్ని మరి ఇచ్చినటువంటి వాడుగా మరి కనపడతా ఉన్నాడు. ఇతను చూద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథంలోనే 12వ అధ్యాయం 15వ వాక్యంలో, జనులు చేసిన మనవి విని రాజు ఈ ప్రకారము అంగీకరింపకపోయెను. షిలోనీయుడైన అహియా ద్వారా నెబాతు కుమారుడైన యెరోబాముతో పలికించిన మాట నెరవేర్చవలెనని యెహోవా ఎలాగూ జరిగించెను. ఎలాగూ జరిగించాడు? 24వ వాక్యం. యెహోవా సెలవిచ్చినదేమనగా, జరిగినది నా వలననే జరిగెను. మీరు ఇశ్రాయేలు వారు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్ళక అందరూ మీ ఇండ్లకు తిరిగిపోవుడి. కాబట్టి మీరు యెహోవా మాటకు లోబడిన దానిని బట్టి వారు యుద్ధమునకు పోకుండా ఉండిపోయారు. ఏం జరిగింది? ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, అక్కడ 2 గోత్రాలకే రెహబాము రాజుగా ఉన్నాడు. మిగిలినటువంటి 10 గోత్రాలకి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అహియా అనేటువంటి ఒక ప్రవక్త ద్వారా ఇవ్వబడినటువంటి ఆ యొక్క మాటకు లోబడి ఆయనట ఆ 10 గోత్రాల వారు కూడా రాజుగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ రాజుగా ఏర్పాటు చేసుకున్న తర్వాత రెహబాము ఏం చేసేటంటే, మరి వారసత్వంగా వచ్చినటువంటి రాజరకం కదా, కోపం వస్తుంది కదా. ఆ కోపానికి ప్రతిగా యూదాలో నుంచి, అంటే యూదా గోత్రంలో నుంచి, బెన్యామీను గోత్రంలో నుంచి నిపుణులైనటువంటి 180,000 మందిని యుద్ధశూరుని ఏరుకొని తెచ్చుకున్నాడట. ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళటానికి? యెరోబాము మీదకి యుద్ధానికి వెళ్ళటానికి. యెరోబాముకి ఆ యొక్క రాచరికం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. దేవుడే చెప్పాడు, నీ చేతిలో నుంచి నీ రాజ్యాన్ని తీసేసుకొని నా పుత్రుడైనటువంటి దావీదుతో నేను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి 2 గోత్రాలు మాత్రమే నీ దగ్గర ఉంచుతాను, మిగిలినవన్నీ కూడా యెరోబాముకి ఇచ్చేస్తానని చెప్పాడు. దాసుడు, పనివాడికి దేవుడు అంత ఆధిక్యత ఇచ్చాడు. కారణం ఏంటంటే, పనివాడు నిపుణత కలిగిన వాడు, ధైర్యవంతుడు, చెప్పిన పని మరి చక్కగా రాజుకు యోగ్యమైనటువంటి రీతిలో ఆయన అందించేటువంటి వాడుగా మరి కనపడతా ఉన్నాడు. అయితే దేవుడు ఈ 10 గోత్రాల వారితో చెప్తా ఉన్నాడు. ఏమన్నా తెలుసా? అతను 180,000 మంది మరి యుద్ధశూరుల్ని రెడీ చేసుకున్నప్పటికీ కూడా మీరు మాత్రం యుద్ధానికి వెళ్ళడానికి వీలు లేదు, మీ ఇంట్లోనే ఉండండి, మీకేం పర్వాలేదు. వాళ్ళు అదే మాటతోటి యుద్ధానికి వెళ్లకుండా వాళ్ళ ఇళ్లలోనే ఉన్నారట. వాళ్ళు బహుగా ఆశీర్వదించబడ్డారు.
మొదటి రాజుల గ్రంథంలో, అదే మొదటి రాజుల గ్రంథంలో 12వ అధ్యాయం 21వ వాక్యంలో ఇక్కడ చూద్దాం ఒక మాట. రెహబాము యెరూషలేము మీదకు వచ్చిన తరువాత ఇశ్రాయేలు వారితో యుద్ధం చేసి రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబాము అను తనకు మరలా వచ్చినట్లు చేయుటకై యోధా వారందరిలో నుండి బెన్యామీను గోత్రికులలో నుండి యుద్ధ ప్రవీణులైన ఎంతమంది అంటండి? 180,000 మందిని సిద్ధం చేసుకున్నాడు పాపం. అంటే దేవునికి లోబడకుండా ఎంతమంది సైనికులను పెట్టుకుంటే మాత్రం అతను నెగ్గుతాడు చెప్పండి? ఎంతమందిని కూడా తిప్పుకుంటే మాత్రం నెగ్గుతాడు? దేవుడు మరలా ఇశ్రాయేలు ప్రజల్లో యెరోబాము యొక్క ప్రజల దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నాడు, మీరు యుద్ధానికి వెళ్ళడానికి వీలు లేదు అనేటువంటి మాట చెప్తే 24వ వాక్యం చదవండి ఒకసారి, మళ్ళా చదువుకున్నాం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జరిగినది నా వలననే జరిగెను, మీరు ఇశ్రాయేలు వారు మీ సహోదరులతో. అక్కడ చూడండి, దేవుడు ఎంత చక్కటి మాట చెప్పి వాళ్ళని యుద్ధం ఆపిస్తా ఉన్నాడు తెలుసా? ఏమంటాడు అక్కడ? ఇశ్రాయేలు వారు మీ సహోదరులు అంటా ఉన్నాడు. కాబట్టి మీరు సహోదరులు అయ్యా, మీరు దెబ్బలాడుకోవడానికి వీల్లేదు. ఇది ఒక మూర్ఖుడైనటువంటి రాజును బట్టి నేను ఇలా విడదీశానే తప్ప నాకు మీ మీద ప్రేమ లేక కాదు. కాబట్టి మీరు అందరూ కూడా రక్త సంబంధికులు, ఒకే తండ్రి యొక్క బిడ్డలుగా ఉన్నారు. కాబట్టి మీరు దెబ్బలాడుకోవడానికి వీలు లేదు, మీరు యుద్ధానికి వెళ్ళడానికి వీలు లేదనగానే ఆ ప్రజలందరూ కూడా యుద్ధాన్ని మాని మరి వారి యొక్క ఇళ్లలోనే ఉండి ఆశీర్వదించబడినటువంటి వారుగా మరి వారు కనపడతా ఉన్నారు. దేవుని బిడ్డలారా, రెహబాము దేవుని ఎదుట, ప్రజల ఎదుట నిలవడానికి యోగ్యత కోల్పోయాడు. ఏ ప్రజలు? 10 గోత్రాల దగ్గర ఎలాగో నిలవలేడు, ఎందుకంటే అక్కడ యెరోబాము అనేటువంటి వాడు రాజుగా ఉన్నాడు. మరి 2 గోత్రాల దగ్గర ఎందుకు నిలవలేకపోతా ఉన్నాడు, ఎందుకు ముఖం చూపించలేకపోతా ఉన్నాడు తెలుసా? కారణం ఏంటంటే, కాని పరిస్థితులలో, వ్యర్థమైనటువంటి స్థితిలో యుద్ధానికి పురుకొల్పిన వాడిగా ఉన్నాడు. ప్రజలందరూ రాజు దగ్గరికి వెళ్తే ఏమనుకుంటారు తెలుసా? మన రెహబాము దేవుని యొక్క ఆజ్ఞ లేకుండానే యుద్ధానికి వెళ్దామన్నాడు, అందుకే దేవుడు మాకు వచ్చి స్వయంగా చెప్పాడు, మీరు యుద్ధానికి వెళ్ళడానికి వీలు లేదు, మీరు యుద్ధానికి వెళ్ళడానికి వీలు లేదు అనేటువంటి మాట మరి వారు దానికి లోబడినటువంటి వారుగా ఉంటా ఉన్నాడు. మనం జాగ్రత్తగా గమనించాలి. దావీదు తన జీవితంలో కొన్ని తప్పులు చేశాడు. ఎక్కువ మంచి పనులే ఉన్నాయి, తప్పులు బహుకుంచంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆ తప్పుకు తగినటువంటి శిక్షను అనుభవించాడు. దేవుడు ఇచ్చిన శిక్ష, ఆ శిక్షను వ్యతిరేకించలేదు, శిరసావహించి ఆ శిక్షను భరించాడు. సొలొమోను దేవుడిని ప్రేమించాడు. మరి తన యొక్క వ్యక్తిగతమైనటువంటి కుటుంబ జీవితంలో తప్పు చేసినటువంటి వాడుగా ఉండి ఆయన మరి చివరి కాలంలో వయసు పెద్దదైపోయిన తర్వాత పశ్చాత్తాపడినటువంటి వాడుగా ఉండి మనకి సామెతల గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు చెబుతూ చివరి అధ్యాయంలో కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చివరి అధ్యాయంలో ఏ స్త్రీల ద్వారా అయితే అతను ఇబ్బందులు పడ్డాడో, ఏ స్త్రీల ద్వారా అయితే అతను ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు పోయాయో, ఆ స్త్రీలకు కొన్ని సలహాలు ఇస్తా ఉన్నాడు చివరి అధ్యాయాల్లో. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు స్థిరమైనటువంటివిగా ఉండాలి అంటే మరి ఒకవైపు దేవుని మీద ప్రేమ, ఒకవైపు లోకం మీద ప్రేమ కుదరదు. మన కుటుంబాలు నిలకడగా ఉండాలి అంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటిని చూసుకొని మనం ఏదేదో చేద్దామనేటువంటి ఆలోచనలో ఉంటే అది దేవుడు సఫలపరిచేటువంటి వాడు కాదు. సఫలపరచడం సరికదా, ఒక రాజుగా దేవుని యొక్క ఆజ్ఞను మీరినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ధర్మశాస్త్రంలో ఇందాక మనం చదువుకున్నాం, అతడు ధర్మశాస్త్రాన్ని విసర్జించేటట. ఆ విసర్జించినటువంటి ధర్మశాస్త్రంలో ఏమైతే రాయబడిందో ఆ శిక్ష అంతా కూడా వీళ్ళ మీదకి వచ్చేస్తుంది. ఎలా వస్తుంది ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 18వ వాక్యంలో, నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయవాడు. ఒడిలో ఏం వేసుకుంటామండి? బజార్కి వెళ్ళారు, బుట్ట తెచ్చుకోలేదు. బుట్ట తెచ్చుకోకపోతే మగవాళ్ళు అయితే జేబురుమాల్లో బట్టి తెచ్చేసుకోవచ్చు. సహోదరులు అయితే ఏం చేస్తారు? బాగా చెప్పారు కదా, ఎమర్జెన్సీ కావాలి, మళ్ళీ అక్కడ సంచి దొరకదు కాబట్టి బయట చెంగులో వేసుకొని జాగ్రత్తగా దాన్ని ఒళ్ళో పెట్టుకొని తెచ్చుకుంటారు కదా. ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా బ్రతికినటువంటి వారికట శిక్ష అనేటువంటిది ఎక్కడికి వస్తుంది?
ఎక్కడికి వస్తుంది? జాగ్రత్త. తల్లిదండ్రులుగా మనం చేస్తే తప్పు, మన తప్పు ఎవరి ఊళ్ళోకి వెళ్ళిపోద్ది? ఇప్పుడు మన ఊళ్ళోకి వెళ్ళకపోవచ్చు, మనం బ్రతికినంతకాలం మరి మన యొక్క మూర్ఖత్వంతో బ్రతికేయచ్చేమో, కానీ ఆ తప్పు ఎవరి మీదకి వెళ్తుందట? నేను చెప్పే మాట కాదు, ఇది ఇర్మియా గారు చెప్తా ఉన్నాడు. ఇర్మియా గారు చెప్పేది కూడా ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించే చెప్తా ఉన్నాడు. చూడండి, అక్కడ అంటూ ఉన్నాడు కదా, నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేస్తాడట. అంటే నేను తప్పు చేస్తే నా పిల్లలు ఒక్కకే ఒడి కాదండి, అక్కడతో ఆగిపోదట తప్పు. ధర్మశాస్త్రంలో ఏం చెప్తా ఉన్నాడు? నిర్గమాకాండం 34వ అధ్యాయం 7వ వాక్యంలో ఎన్ని తరాల వరకు ఆ తప్పు వెంటాడుతూ ఉంటుందో చెప్తా ఉన్నాడు. అది ఒక తప్పే కావచ్చు, చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, ఏ తప్పు అయినప్పటికీ కూడా విషం చుక్క ఎంత దాగినా విషమే, చుక్క దాగినా విషమే. కాబట్టి ఈ పాపం అనేటువంటిది ఎన్ని తరాల వరకు వెళ్తా ఉందో చెప్తా ఉన్నాడు. 34వ అధ్యాయం 7వ వాక్యంలో ఆయన 1000 మందికి కృప చూపుచు మొదటిగా దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును ఆ దోషులను నిర్దోషులుగా ఎంచక ఎన్ని తరాలట? 3-4 తరాలు. అంటే మనం చేసిన తప్పు మన బిడ్డకు వస్తుంది, మన మనవడికో మనవరాలకు వస్తుంది, ఆడపిల్లలకు కూడా వస్తుంది. అంటే ముత్తాత గారు మా ముత్తాత తప్పు చేసినట్రా బాబు అని చెప్పుకోవాలన్నమాట. ఈ లోపు కనుక మన పిల్లలు తప్పు చేస్తే మళ్ళీ అక్కడి నుంచి ఎన్ని తరాలు? వాళ్ళకి 4 తరాలు. ఆ తర్వాత వాడి కొడుకు తప్పు చేస్తే, కూతురు తప్పు చేస్తే మళ్ళా 4 తరాలు. కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, నీవు 1000 మందికి కృప చూపేవాడు అని మొదలు పెడతా ఉన్నాడు. ఆ కృప అనేటువంటి దాన్ని మనం పొందుకోవడానికి దావీదులాగా మరి మనం కష్టపడాలి దేవుని ఎదుట. దావీదులాగా నమ్మకస్తులంగా ఉండాలి. దావీదులాగా సుబుద్ధి కలిగినటువంటి వారంగా మనం బ్రతకగలిగితే, ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వచ్చేటువంటి దోషం తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే దావీదు తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి సొలొమోను మీదకి 2 పాళ్ళు దోషం రాలేదు, 1 పాలు దోషమే వచ్చింది. ఎందుకంటే 1 పాలు ఏమైనా యెహోవా దేవుని యందు నమ్మకం ఉంచాడు. యెహోవా దేవుని నామాన్ని ప్రేమించిన వాడిగా చక్కగా స్పష్టంగా రాస్తా ఉన్నాడు. నిన్న వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి వాడు తప్పు చేస్తే, మనం తప్పు చేసినప్పుడు తప్పట ఎన్ని తరాలకు వెళ్తుంది? మరి 4 తరాలు. మన తర్వాత చేస్తే మరో 4 తరాలు, మరో తర్వాత చేస్తే గమనించాలి ఏ స్థితిలో మన కుటుంబాలని మనం కాపాడుకోగలుగుతూ ఉన్నాం, ఏ స్థితిలో మన కుటుంబాన్ని మనం జాగ్రత్తగా ప్రభు మార్గంలో నడపగలుగుతూ ఉన్నాం. దావీదు దేవుని యందు భయభక్తులు ఉంచాడు, సుబుద్ధి కలిగిన వాడిని సాక్ష్యం పొందుకున్నాడు, నమ్మకస్తుడైనటువంటి పనివాడనేటువంటి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. అంతేకాదు అభిషేకించబడినటువంటి వారిని చంపడానికి తన చేతిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎదరకు చాపలేదు. ఇన్ని మంచి లక్షణాలు కలిగి దేవునికి దావీదు మీద కూడా కోపం వచ్చింది. అతను చేసిన తప్పులు చూపిస్తే తల వంచి ఆ తప్పుకు క్షమాపణ అడిగినటువంటి వాడుగా, ఆ తప్పుకు తగినటువంటి శిక్షను భరించడానికి సిద్ధపడి దేవుని ఎదుట ఒప్పుకున్నటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. గృహ యజమానులు, లేకపోతే నాయకులుగా ఉన్నవారు, లేకపోతే పెద్దలుగా ఉన్నటువంటి వారు, లేకపోతే పరిపాలకులుగా ఉన్నటువంటి వారు మరి చేయాల్సినటువంటి పనులు ఏంటో తెలుసా? చూడండి, దేవుని దగ్గర కనిపెట్టి పని చేయాలి. ఇది దావీదు మాదిరి. దావీదు ప్రతి యుద్ధంలో కూడా నెగ్గడానికి, తన సామ్రాజ్యాన్ని మరి చక్కగా అభివృద్ధి చేసుకోవడానికి కారణం ఏంటంటే, యుద్ధానికి వెళ్ళేటప్పుడట ఖచ్చితంగా దేవుని దగ్గర కనిపెట్టేటువంటి వాడట. ఎప్పుడైనా దేవుని దగ్గర కనిపెట్టకుండా కనుక యుద్ధానికి వెళితే ఆ యుద్ధంలో ఎక్కువ మంది తన సైనికుల్ని కోల్పోయేవాడు, విజయం అయితే పొందేవాడు, కానీ ఎక్కువ మంది సైనికులను కోల్పోయేటువంటి వాడు. అంతేకాదు మన యొక్క మరి గృహాలలో మనం కలిగి ఉండాల్సినటువంటిది ఏంటో తెలుసా? దేవుని దగ్గర కనిపెట్టాలి. కనిపెట్టడం అంటే ప్రార్థన చేయాలి. ఎన్నిసార్లు చేయాలి? వాగ్దాన పుత్రుడి గురించి అబ్రాహాం గారు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడు? ఎన్ని సంవత్సరాలు దేవునికి లోపడ్డాడు? ఎన్ని సంవత్సరాలు తన యొక్క చూపు వెనక్కి చూడకుండా మరి ముందుకే సాగినటువంటి వాడుగా, దేవుని స్వరం కోసం కనిపెట్టిన వాడుగా ఉన్నాడు? 25 సంవత్సరాల పాటు.
అది లేట్ అవుతా ఉందంటే నీకు మరింత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు, మరింత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. గమనించాలి. రెండవదిగా మనం కలిగి ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం, వాక్య ప్రకారము నీతిగా, న్యాయముగా, యథార్థవంతులుగా బ్రతకాలి. మొదటిగా దేవుని దగ్గర కనిపెట్టాలి. రెండవదిగా వాక్య ప్రకారము నీతి, న్యాయము, యథార్థత కలిగి మరి కనిపెట్టేటువంటి వారంగా, సాగేటువంటి వారంగా ఉండాలి. మూడవదిగా ఎంత స్థాయిలో నువ్వు ఎదిగినప్పటికీ కూడా, ఎంత గొప్ప నాయకుడు అయినా, ఎంత గొప్ప బోధకుడు అయినా, ఎంత గొప్ప మరి కుటుంబంలో అధికారి అయినా, నీ యొక్క స్థాయిని బట్టి నీవు ప్రతి వారికి కూడా న్యాయము చేస్తూ ఏం చేయాలి? న్యాయము చేస్తూ దేవుడు నాకు ఈ యొక్క అధికారాన్ని ఇచ్చాడనేటువంటి ఒక భయాన్ని కలిగి ఒక దాసుడులాగా పనిచేయాలి. ఎలా పనిచేయాలండి? దాసుడులాగా పనిచేయాలి. నా దగ్గరికి ఎవరైనా అవసరం కోసం వచ్చారు, నేను ఒక అధికారిని అనుకోండి, నా సహోదరుడు నా దగ్గరికి వచ్చాడని చేయాలి. నేను ఇందాక మన మత్తయి సువార్తలో మన సహోదరుడు చదివి వినిపించిన మాటలు అవే. సహోదరులాగా బ్రతకండి. ఒకే రక్తంలో నుంచి వచ్చినటువంటి వారు ఏ రీతిగా ప్రేమ కలిగి ఉంటారో అలాంటి ప్రేమ మీరు కలిగి ఉండాలి అనేటువంటి సందర్భాన్ని ఇక్కడ మనకి ఇందులో మరి తెలియజేస్తా ఉన్నాడు. నాలుగవదిగా దైవ సంబంధమైనటువంటి భయం కలిగినటువంటి వారు ఇతరులకి ఎవరికి కూడా భారముగా ఉండకూడదు. ఏంగా ఉండకూడదు? భారముగా ఉండకూడదు. సాధారణంగా మనం చేసేటువంటి పనులు ఏంటంటే, మనకి ఏదైనా కష్టం వచ్చిందంటే దేవుడి దగ్గర చెప్పుకోవడం మానేసి పక్కింటోడితో చెప్తాడు, ఇంకా హేళన చేస్తాడు. నువ్వు ప్రభువు నమ్ముకున్నావు కాబట్టి నీకు ఇంత కష్టాలు వచ్చినాయి, నేను కూడా ఎంత జలసాగా ఉన్నాను అనుకుంటాడు వాడు. ప్రతి విషయంలో కూడా ఎవరికి కూడా నువ్వు భారంగా ఉండకూడదు, ఎవరికి కూడా నువ్వు బరువైనటువంటి వాడుగా ఉండకూడదు. ఐదవదిగా దేవుని బిడ్డగా నీవు జీవించాలనుకున్నప్పుడు నీలో గర్వము కానీ, అహంకారము కానీ, లేకపోతే వ్యతిరేకమైనటువంటి స్వభావము కానీ లేకుండా మరి పనిచేస్తే అలాంటి వారట. చూడండి ఒకసారి, అలాంటి వారు ఎలాంటి వారో చెప్తా ఉన్నాడు సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 17వ వాక్యంలో. ఈ ఉపదేశాలన్నీ మరి అంగీకరిస్తే దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి, దానివల్ల వచ్చేటువంటి లాభం ఏంటో చెప్తా ఉన్నాడు. చూడండి 10వ అధ్యాయం 17వ వాక్యం. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు. ఈ ఉపదేశం చేసేదెవరు? దేవుడే చేస్తా ఉన్నాడు మనకి. ఆ ఉపదేశాన్ని నువ్వు గనక మరి జాగ్రత్తగా వింటే ఒక్కొక్కసారి ఈ ఉపదేశంలో నీకు గద్దింపు కూడా వస్తుంది. చూడమ్మా కింద చదవండి. గద్దింపుకు లోపడిన వాడు త్రోవ తప్పును. ఒక పెద్దగారో, లేకపోతే ఒక మరి పాదిరి గారో, లేకపోతే ఒక సహోదరి, పెద్ద వయసు ఉన్న సహోదరు వచ్చి, అయ్యా నువ్వు ఈ తప్పు చేస్తా ఉన్నావు, ఇది మంచిది కాదని చెప్తే వాడు ఏం చేస్తాడు? కివ్వుమని పైకి లెగిస్తాడు. ఎందుకంటే వాడు చేసేటువంటి తప్పు వాడు సంతోషంగా చేసేస్తా ఉన్నాడు కాబట్టి. అయితే ఇక్కడ వాక్యం తెలియజేస్తా ఉంది, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. 18వ వాక్యం మొదటి భాగంలో, అంతరంగమున పగ ఉంచుకుని వాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. కొండలు కదా, ఊరికే మనకేం పని పాటు ఉండదు. నేను అంటాను ఏమనంటే, మీరు ఇద్దరు ఉన్నారనుకోండి, శేషరావు అయినా నేను ఉన్నామనుకోండి, మా ఇద్దరి గురించి మాట్లాడుకోవాలి. నువ్వు మొన్న అలా చేసావు కదని ఆయన నేను అన్నాను అనుకోండి, ఆయన ఏమనాలి, అప్పుడు ఇలాగైంది కదా, మరి దీనికి దానికి సరిపోయింది, అలాగ అనుకుంటే సరిపోద్ది. కానీ మనం ఏం చేస్తాం? ఇక్కడ లేనటువంటి దౌర్భాగ్యం గురించి చెప్పుకుంటాం కదా, అవునా కదా? ఎంతమంది అలా చెప్తున్నారు? వద్దు. ఈ దౌర్భాగ్యం ఎలాగెళ్తుంది నా దగ్గర నుంచి మాట? పీటర్ గారు దీన్ని ఏమన్నాడో తెలుసా అంటాడు ఈయన వెళ్ళి. ఆయన ఏదన్నా మాట అన్నాడు అనుకోండి, ఏ రాజకుమారులు అట్టు ఉన్నాం. శేషరావు గారు దీన్ని ఏమన్నాడు అంటే ఎంతమంది మధ్యలో వచ్చి రగిలిపోతుంది ఇప్పుడు. అందుకే ఆయన అంటాడు కదా 15వ అధ్యాయం మొదటి వాక్యంలో, మృదువైన మాట క్రోధమును. మన మాటలు కొద్దిగా ఉండాలి. ఇంకా కింద వాక్యాలు చెప్తా ఉన్నాడు సొలొమోను గారు. ఎందుకంటే ఆయన 1000 మందితోటి పడి ఆ 1000 మందికి మాట్లాడి ఎక్కువ మాట్లాడేయటం వల్ల దోషాలు అయిపోయి, ఈ దోషాలన్నింటినీ కూడా బుర్రలో పెట్టుకుని పశ్చాత్తాపంతో చెప్తా ఉన్నాడు. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. అంతేకాదు మీ మాటలు క్లుప్తంగా ఉండాలి, సారవంతమైనవిగా ఉండాలి.
నొప్పించు మాట. బా, రెహబాము నొప్పించేలాగా మాట్లాడాడండి. గత రాత్రి నేను జ్ఞాపకం చేశాను, మా నాన్న పెట్టినటువంటి శ్రమ కంటే కూడా మిమ్మల్ని మరింత ఎక్కువగా పెడతాను. మా నాన్న మిమ్మల్ని గుర్రాలను అదిలించేటువంటి తోలు కొరడాలతో మిమ్మల్ని కొట్టాడేమో కానీ నేను ఆ కొరడాలకి కొక్కీలు పెట్టి మిమ్మల్ని కొడతాను, జాగ్రత్త. ఎంత కఠినమైనటువంటి వాడు! ఎవడిచ్చాడు ఈ సలహా? వీడికంటే అనుభవం లేనటువంటి వాడి స్నేహితులు ఇచ్చారు ఈ సలహా. దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా మనం ఏదైనా సలహా తీసుకునేటప్పుడు దేవుని బిడ్డల దగ్గర తీసుకుంటే వాడు ఏం చేస్తారంటే అప్పటికప్పుడు సలహా చెప్పకపోయినా ప్రార్థన చేసి నడిపింపును బట్టి చేద్దాం బాబు అని చెప్తారు. గమనించాలి. రెండవ అంశంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి 12 వాక్యాల్లో, నేను అంతా చెప్పను కానీ 3వ వాక్యంలో అక్కడ మరి వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయాలి. గత రాత్రి కాక ముందు రాత్రి పరిసయ్యుల గురించి నేర్చుకుందాం. పరిసయ్యులట మరి ఆయన మాటలు తట్టుకోలేక దూరం వెళ్ళిపోయారు. రాత్రి మరి సద్దుకాయల గురించి నేర్చుకుందాం. ఈ ఇద్దరు కూడా ఒకటే గ్రూపు. యూదుల్లో నుంచే సద్దుకాయలు ఒక జాతి, పరిసయ్యులు ఒక జాతి. చాలా జాతులు ఉన్నాయి యూదుల్లో. వీడు ఎంతసేపు ఏంటంటే యేసు ప్రభుని ఏదో రకంగా ఇరకాటంలో పెట్టాలి, యేసు ప్రభుని మాటలతోటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాటిని చూపించుకొస్తూ ఆయన్ని ఇరుకులో పెట్టాలి. ఇది వాళ్ళ ఉద్దేశం. అయితే హృదయాంతరంగాలను పరిశీలించేటువంటి దేవుడు సద్దుకైలు వచ్చి ప్రశ్నించే వరకు కూడా ఆయన ఆగాడు. ఈ పరిసయ్యులు వెళ్ళి సద్దుకైలు పంపించారు నిన్న రాత్రి. ఇవాళ మళ్ళీ పరిసయ్యులు వచ్చారు. ఇందులో పరిసయ్యులు ఒక్కడే లేరండి. శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వారు. వీళ్ళిద్దరూ వచ్చి అక్కడ నిలబడగానే హృదయాంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు ఆయన చెప్పేస్తూ ఉన్నటువంటి యేసయ్య, చూడండి, వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనకుడి, అయినను వారి క్రియల చొప్పున గైకొనుడి. వారి క్రియల చొప్పున, క్రియలు ఎలాంటి క్రియలు? తెల్ల డంగీలు వేసుకొని అక్కడ సెంటర్లో నిలబడి ఒక 20 మందిని కూడా పెట్టుకొని నీతివంతులుగా కనపడాలని అనుకునేటువంటి వారు. అలాంటి వాడే కదా ధర్మశాస్త్రోపదేశకుడు అయ్యుండి, ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా ఎరిగినటువంటి వాడు అయ్యుండి, నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేను ఏం చేయాలంటాడు. ఇంకెందుకంటాడు ధర్మశాస్త్రం చెప్పడం? అసలు ఎక్కడికి వెళ్ళాలో వాడికి తెలియట్లేదు, దేన్ని అనుసరించాలో వాడికి తెలియట్లేదు. కానీ వాడు ఏం చెప్తా ఉన్నాడు? నిత్య జీవాన్ని గురించి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాం. అంటే ఇరకాటంలో పెట్టాలి ప్రభువుని. బైబిల్లో ఏముంది అబ్బాయి? ఏముంది? నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో ప్రేమించు. ఇది మొదటిది, ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఇంకా జవాబు ఇంకా వాడు మళ్ళీ ప్రశ్న అడిగితే ఏముంది? నెమ్మదిగా సర్దుకున్నాడు, వెళ్ళిపోయాడు. సద్దుకైలు కూడా అదే రీతిగా వచ్చి ఆయన ఇరకాటంలో పెడదాం అనుకున్నారు. ఆ వచ్చినటువంటి చంపదెబ్బకి వెనక్కి వెళ్ళిపోయారు. ఇదిగో ఇక్కడికి వచ్చి అడుగుతూ ఉన్నారు ఏమనంటే, మరి ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలతోటి ఆయన శిష్యులతోటి చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు వచ్చి దాన్ని పాడు చేయాలి. వాళ్ళని చూడగానే చెప్తా ఉన్నాడు, వాళ్ళు చెప్పేటువంటి వాటిని గైకొనండి, కానీ వాళ్ళు చేసేటువంటి క్రియలలో మీరు భాగస్థులుగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు చెడే చేస్తారు తప్ప మంచి చెయ్యరు. వాళ్ళు తెలియజేస్తారు. 4వ వాక్యం అంటాడు, మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజము మీద వారు పెట్టుదరే గాని తమ వ్రేలితోనైనను వాటిని. రెహబాం అనేటువంటి వాడు మా నాన్న కంటే కఠినమైనటువంటి శిక్ష మీకు ఇస్తానంటా ఉన్నాడు. ఎంత మూర్ఖుడండి! ఇదిగో ఈ శాస్త్రులు, ఆ పరిసయ్యులు, ఆ సద్దుకైలు, వీళ్ళు కూడా ప్రజల కొరకు నీతులు చెప్తా ఉంటారు, ప్రజల కొరకు మంచి మాటలు చెప్తారు, కానీ ఒక్క కార్యాన్ని కూడా, నీతి కలిగిన కార్యాన్ని మరి వాళ్ళు చేసేటువంటి వారుగా ఉండరు. అందుచేత ప్రభు వారు ఖండితంగా చెప్తా ఉన్నారు. ఏమని? వాళ్ళు చెప్పేటువంటి మాటలన్నీ మీ మనసులో ఉంచుకోండి, ఆ మాటల ప్రకారంగా మీరు బ్రతకండి, కానీ వాళ్ళ క్రియల చొప్పున మాత్రం మీరు బ్రతకొద్దు. ఎందుచేత యాకోబు గారు అంటాడు, క్రియలు లేని విశ్వాసము మొత్తము. కాబట్టి మంచి క్రియలు లేకుండా నువ్వు మరి విశ్వాసిగా పేరు చెప్పుకొని చచ్చే కంటే క్రియలు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి మరి బ్రతుకు అనేటువంటి ఆ సందర్భాన్ని ఆయన అక్కడ మన కొరకు తెలియజేస్తా ఉన్నాడు. అయితే వాళ్ళు ఇరుకులో పెట్టాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, అది మరి విశ్రాంతి దినం.
ఆ విశ్రాంతి దినాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఈ 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయం 9 నుంచి 14 వరకు ఆ సందర్భం ఉంటుంది. ఆ విశ్రాంతి దినాన ప్రజలందరితో పాటుగా ఒక మోస చేయగలిగినటువంటి వాడు కూడా అక్కడ ఉన్నాడు. అని చేయి పని చేయదు వాడికి పాపం. అలాంటి వాడు ఉంటే మరి వాడిని బాగు చేయటం మంచిదా కాదా చెప్పాలి అమ్మా? మంచిదే కదా. అయితే వాళ్ళలో నుంచి ఆ ప్రశ్న రాకముందే యేసయ్య ఈ శాస్త్రులు పరిశీలన మనసెరిగి, అయ్యా మోస చేయగలిగినటువంటి వాడు మీ మధ్యలో ఉన్నాడు, ఇది విశ్రాంతి దినం, ఇవాళ బాగు చేయడం మంచిదా కాదని అడిగితే వాళ్ళు అడుగుకుంటా ఉన్నారు. కారణం ఏంటంటే విశ్రాంతి దినం ఏం చేయకూడదు, ఏ పని చేయకూడదు, ఏ పని చేయకూడదు. కాబట్టి ఆయన అంటా ఉన్నాడు, ఏమంటే బాబు మీకు ఒక గొర్రె ఉంది, ఆ గొర్రె గోతులో పడింది, అది నీ ఆస్తి, దాన్ని నువ్వు పైకి తీయకుండా ఉంటావా, విశ్రాంతి దినం అలా వదిలేసి ఇంటికి పోతావా అని అంటే అది ఎలా కుదురుతుంది అని ఆ విని వెంటనే ఆ మోస చేయగలిగినటువంటి వాడిని నీ చెయ్యి చాపు అన్నాడు. చాపిన వెంటనే ఏమైపోయింది, అది యథాస్థితికి వచ్చింది. నేను వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నటువంటి యెరొబోము కూడా సొంతగా బలిపీఠాలు కొండల మీద కట్టి దేవునికి వ్యతిరేకంగా మారిపోయి, అతను కూడా 4 రకాల పాపాలు చేశాడు దేవుని ఎదుట. దేవునికి వ్యతిరేకంగా మారిపోయి ప్రవక్త వచ్చి ఈ బలి నువ్వు చేయడానికి వీలు లేదని చెప్తే ఆ బలిపీఠం మీదనే నిలబడి చెయ్యి అలా చాపి అతను పట్టుకోండి అంటా ఉన్నాడు. అహి అనేటువంటి ప్రవక్తను ఇలా పట్టుకోండి అన్న వెంటనే అతను చెయ్యి ఏమైపోయింది, ఎండిపోయింది. అలా ఉండిపోయింది చెయ్యి. ఉండిపోతే బుద్ధి వచ్చింది వాడికి. ఎవరికి? యెరొబోముకి. మళ్ళీ ఆయన్ని పిలిపించి ప్రార్థన చేసుకుంటే ఆ చెయ్యి మళ్ళా బాగుపడింది. కాబట్టి అది ఏ దినం అనేటువంటిది కాదు, వాడికి రోగికి బాగు కావాలి. యేసయ్య నీకు స్వస్థతలు ప్రతి దినాన్ని కూడా ఆయన చేసిన వాడిగా ఉన్నాడు. ఈ 12వ అధ్యాయంలో ఉన్నటువంటి మనం చెప్పుకున్న సందర్భంలో ఆ మోస చేయగలిగినటువంటి వాడే కాదండి, ఇంకా అనేక మందిని ఆయన బాగు చేసినటువంటి వాడిగా ఉండి నేను మీకు చేశానని ఎవరికి చెప్పొద్దు అని చెప్పాడు. అయితే బాగుపడినాడు ఊరుకుంటాడు చెప్పండి? వాళ్ళు ఇంకా విపరీతంగా ప్రభు కొరకు మరి చెప్పినటువంటి వారుగా కనపడతా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇరకాటంలో పెట్టాలి. రెహబాము తన ప్రజలను ఇరకాటంలో పెట్టాడు. దేవుని యొక్క రోషం అతని మీదకి వచ్చేసింది. యెరొబోము మరి దైవ సేవకుల పక్షంగా తన నోటికి వచ్చినటువంటి విధానంలో మరి హతమార్చడానికి ప్రయత్నం చేశాడు. మరి తన యొక్క దేవుని ఉగ్రతను చూసినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. కానీ అది ధర్మశాస్త్ర కాలం. ఈ దినాల్లో యేసయ్య మనల్ని ఇంకా ప్రేమిస్తానే ఉన్నాడు. అందుకే అంటాడు ఆయన ఏమనంటే, చూడండి ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వాక్యంలో, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే బోధకుడు, మీరందరూ ఒకే ఉదరములో నుంచి వచ్చినవారు, మనందరం కూడా ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి వారు. కాబట్టి అది మనం జ్ఞాపకం పెట్టుకొని మన ఆత్మీయ జీవితాలు సక్రమంగా ముందుకు సాగాలి అంటే కీర్తనాకారుడు 19వ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్తా ఉంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 19వ అధ్యాయం 7, 8, 9 వాక్యాల్లో వాక్య ప్రకారం నడవాలి. ప్రాణాత్మలను ఉత్తేజపరిచేలాగా దేవునితో సహవాసం చేయాలి. అంతేకాదు ఆయన న్యాయ విధులను అనుసరించాలి. జ్ఞానము కలిగి బ్రతకాలి. లోక సంబంధమైన జ్ఞానము కాదు, యెహోవా యందు భయభక్తులు కలిగి బ్రతకాలి.